హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జ్యోతి. వెల్కమ్ టు వంట దినుసులు. ఈరోజు మన వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమోటో పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్ట్గా బాగుంటుంది. ముందుగా వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. 1 కేజీ టమోటోస్కి 200 గ్రాముల చిల్లీస్ తీసుకున్నాను. తాలింపు పెట్టుకోవడానికి 1 స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. ముందుగా బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి టమోటో ముక్కల్ని మొత్తం అన్నీ వేసుకోవాలి. కల్లుపు కూడా వేసుకుని టమోటోల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు పిక్కలేని చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేసుకోవాలి. టమోటాలు పచ్చిమిర్చి బాగా దగ్గరగా మెత్తపడినంత వరకు ఉడకించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో తిరగమాత వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా బాగుంటుంది. పచ్చిమిర్చి టమోటో పచ్చడి చాలా ఈజీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేసి